సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలియజేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా క్విక్ రిలీఫ్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. 139 చోట్ల పికెట్ పాయింట్స్, 79 పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు జాయింట్ కమిషనర్ తెలియజేశారు. ఇక రాజకీయ పార్టీల కార్యాలయాలు, అభ్యర్థుల ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు. కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే వరకు అంటే 4వ తేదీ 8 గంటల వరకు ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్ దగ్గర 3 అంచెల బందోబస్తుని ఏ రోజు మనం ఎలక్షన్ కంప్లీట్ అయిందో ద మూమెంట్ ఈవీఎం రీచ్ అయినప్పటి నుంచి కౌంటింగ్ కంప్లీట్ అయ్యే వరకు 3 అంచెల బందోబస్తు అనేది కౌంటింగ్ సెంటర్ దగ్గర కొనసాగుతుంది. మొదటిగా మనం ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ చెప్తే మొదటి లేయర్ కేంద్ర బలగాలతో ఉంటుంది, సాయుధ బలగాలు, అది సిఏపిఎఫ్ సెంట్రల్ ఫోర్స్తోనే మొదటి లేయర్లో మనము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక కంపెనీ బందోబస్తులో ఉంది. రేపు మార్నింగ్ ఇంకో కంపెనీ అదనపుగా కౌంటింగ్ సెంటర్ బందోబస్తు కోసం 2 సిఏపిఎఫ్ కంపెనీని మనము వినియోగించుకోబోతున్నాము. ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ రెండో లేయర్ ఏముందో అది స్టేట్ ఆర్మ్డ్ పోలీస్, రాష్ట్రానికి సంబంధించిన సాయుధ బలగాలు అంటే స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ అంటే ఏపీఎస్పి లేదంటే డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్. దిస్ ఈజ్ సెకండ్ లేయర్. ఇది మనకి 3 ప్లటూన్స్ ఏపీఎస్పితో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అన్ని ఈవీఎంస్ మరియు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన పోస్టల్ ఓట్స్ కూడా స్టాట్యూటరీ మెటీరియల్, నాన్ స్టాట్యూటరీ ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రిమిసెస్లోనే. 6 బిల్డింగ్లు ఈ 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఈవీఎంస్, పోస్టల్ బ్యాలెట్స్, స్టాట్యూటరీ మెటీరియల్, నాన్ స్టాట్యూటరీ ఎవ్రీథింగ్ ఈజ్ బిన్ స్టోర్డ్ ఇన్ దిస్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఓన్లీ.